పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూనే మరొకవైపు క్షేత్రస్థాయిలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇటు వ్యూహకర్తలకు అటు ప్రపంచ దేశాలకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకదానికొకటి సంబంధం లేని ప్రకటనలతో ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఆయిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. అసలు హర్మూజ్ వద్ద ఏం జరిగింది? ట్రంప్ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికాకు విభేదాలు ముదిరాయా? ఇరాన్ యుద్ధం సినిమా ఫక్కీలో అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఒకవైపు శాంతి యత్నాలు జరుగుతూ ఉన్నాయి, మరొకవైపు పరస్పరమైన దాడులు ఆగడం లేదు. వ్యూహాత్మక ప్రాంతమైన హర్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని న్యూయార్క్ లో స్వయంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే హెలికాప్టర్లోని 2 పైలట్లు సురక్షితంగా బయటపడడంతో అమెరికా ఊపిరి పీల్చుకుంది. కానీ హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల కూలిందా లేక ఇరాన్ దళాలు దాడి చేశాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. దీనిపై పెంటగాన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఇలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మాత్రం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ట్రంప్ ఒకదానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే 2 వారాల్లో ఇరాన్ పై అమెరికా సంపూర్ణ విజయం సాధిస్తుందని, తమ వ్యూహం అద్భుతంగా పనిచేస్తోందని ట్రంప్ ధీమాను వ్యక్తం చేశారు. ఇలా ప్రకటించిన ట్రంప్ మరుసటి క్షణమే మీడియా ముందుకు వచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కనీసం వారం రోజుల పాటు ఎలాంటి పరస్పరమైన దాడులు ఉండవని చెబుతూ ఉన్నారు. నెతన్యాహుతో తనకు మంచి సంభాషణ జరిగిందని, ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని సరికొత్త రాగం అందుకున్నారు. అయితే లోపల జరుగుతున్న కథ వేరనే టాక్ వినిపిస్తోంది. ఇరాన్ పై పెద్ద ఎత్తున సైనిక చర్యకు వెళ్లొద్దని నెతన్యాహును ట్రంప్ హెచ్చరించినట్టు, మాట వినకుంటే అంతర్జాతీయంగా ఒంటరి అయిపోతావని గట్టిగా చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరే ఎలాంటి ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ అంగీకరించాల్సిందేనని ట్రంప్ తెగేసి చెప్పడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరినట్లుగా తెలుస్తోంది. నిజానికి 2 నెలల క్రితం కుదిరిన కాల్పుల విరమణ తరువాత ఇరాన్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై 30 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడడంతో ఈ చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పెట్రోకెమికల్ ప్లాంట్లను టార్గెట్ చేసింది. ఈలోగా యమన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను దిగ్బంధిస్తామని హెచ్చరించడంతో ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ ఉద్రిక్తతల దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 3% పెరిగి బ్యారెల్ దాదాపుగా $96.75 చేరుకుంది. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండడంతో ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం అత్యవసర నివేదిక జారీ చేసింది. శాంతి ప్రయత్నాలు ఫలిస్తాయా లేక ఈ గందరగోళం మహాయుద్ధానికి దారితీస్తుందో చూడాలి.